హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి గోసా యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ ఈ ఫర్నిచర్ షాపింగ్ రిలేటెడ్ ఒక చిన్న షార్ట్ పెట్టాను. మీరు చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. సో స్పెసిఫైగా ఈ పెప్పర్ ఫ్రైకి ఎందుకు వచ్చాను అంటే, లాస్ట్ 6 months బ్యాక్ మా సిస్టర్ వాళ్ళు ఇక్కడ నుంచి ఒక చిన్న కౌచ్ తీసుకున్నారు, 5 seaterది. అది నచ్చింది నాకు. సో అలాంటివి తీసుకుందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాను. మోస్ట్లీ నేను ఎక్కువ ఫ్యాబ్రిక్లో కాకుండా ఈసారి వుడ్లో తీసుకుందాం అనుకున్నాను. 3 seater అయినా పర్లేదు, బట్ సాయి లేదు, 3 seater వద్దు, 5 seaterలోనే ఒక చిన్న ఏదైనా చూద్దాము అని చెప్పి సాయి అంటున్నారు. ఇక్కడ ఇది 3 seater, ఇప్పుడు నేను కూర్చున్నది 3 seater అయినా అది సీసమ్ వుడ్. సో ఇట్ ఆల్మోస్ట్ 49,000 50,000 కాస్ట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టాలనుకోవట్లేదు. ఎందుకు అంటే వెరీ సూన్ మేము కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆ ఫ్లాట్కి తగ్గట్టు సోఫా కొనాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఫర్ టైం బీయింగ్కి కదా ఒక చిన్న కౌచ్ 5 seaterది నేను అనుకున్న బడ్జెట్లో తీసుకుందామని చెప్పి నేను వుడ్ సోఫాని క్యాన్సిల్ చేసుకొని మిగతావేవో ఫ్యాబ్రిక్కి చూస్తున్నాను. బట్ నాకైతే అంత నచ్చలేదు. చూడాలి లాస్ట్ వరకు ఏది నచ్చుతుందో. ఇలాంటి మా కొత్త ఇంట్లో ఇలాంటి కాట్ చేయించుకోవాలనుకుంటున్నాను. మైండ్లో ఉంది, ఖచ్చితంగా ఇలాంటి కాట్ అయితే చేయించుకుంటాను. ఇలాంటి వింటేజ్ కాట్స్ ఇప్పుడు ఫేమస్ అయ్యాయి కదంటే అందరు చేయించుకుంటున్నారు కదా. నాకు కూడా చాలా నాకు యాక్చువల్లీ ఈ సింగిల్ చైర్ కూడా వుడ్ చైర్ చాలా బాగా అనిపించింది. ఆ సింగిల్ చైర్ 24,000 25,000 చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. దాని మోడల్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. బట్ అది ఓన్లీ సింగిల్ చైర్ ఉంది, అది ఒక సోఫా లాగా లేదు, ఓన్లీ సింగిల్ చైర్ ఉండింది అది. నాకైతే ఎన్ని చూసినా కూడా ఈ వుడ్ సోఫాలే నచ్చుతున్నాయి. నేను మళ్ళీ వచ్చి వుడ్ సోఫాలే చూశాను. సో ఫైనల్గా నేను ఏది తీసుకున్నాను, ఏది బుక్ చేసామనేది మీరు సోఫా వచ్చాక ఇన్స్టలేషన్ అప్పుడు చిన్న షార్ట్ పెడతాను, అది చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.